పొంగనూరులో మొన్న జనసేన పార్టీ ఒక బహిరంగ సభ నిర్వహించింది. దాంట్లో నాగబాబు గారు పాల్గొన్నారు. పాల్గొని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు ఏమేం పనులు చేస్తుంది అని చెప్పి జనానికి అర్థమయ్యేటట్టు వివరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్ని విమర్శలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి మీద, పెద్దిరెడ్డి గారి మీద. అదేవిధంగా కొన్ని గీతలు దాటే మాటలు, ఒకటి రెండు మాటలు మాట్లాడడం జరిగింది నాగబాబు గారు. గూండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి. దాని మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక విశ్లేషణ చేసి మాట్లాడడం జరుగుతుంది. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు సొంత తమ్ముడు నాగబాబు గారు కాబోయే మంత్రి, ఎమ్మెల్సీ ద్వారా కాబోయే మంత్రి అవుతున్నటువంటి నాగబాబు గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ప్రసంగాల్లో వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. అంబటి రాంబాబు గారు మాట్లాడే ముందు ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 మధ్యన మనం అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఇష్టం వచ్చినట్టు పెంచిపోయారో అంబటి రాంబాబు గారు మర్చిపోయి ఉంటారు. అంటే ఇప్పుడు నాగబాబు గారు ఏదైతే మాట్లాడారో దాన్ని అహంకారంతో ఆయన మాట్లాడడం జరిగింది. ఆ విధంగా అది పార్టీకి, జనసేన పార్టీకి మంచిది కాదు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని గుర్తించాలి అని చెప్పి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. అదే అంబటి రాంబాబు గారు గత 5 ఏళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల మీద విరుచుకుపడ్డారు. పచ్చి బూతులే. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మీరు ఈ పని చేయట్లేదు, మీరు ఈ పని కరెక్ట్గా చేయట్లేదు, మీరు ఈ పథకం అమలు చేయట్లేదు అంటే కనుక ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని వ్యక్తిగత దోషణలు చేసేవారు. చాలా అత్యంత దారుణంగా, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనంత దారుణంగా వ్యక్తిగత దోషణలు చేశారు 5 ఏళ్ల పాటు. అప్పుడే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి, ఒరే బాబు మీరు ఎలా చేయకూడదురా, పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుపోయినాయి? అప్పుడు ఎందుకు నోరు మూతపడిపోయింది ఆయనకి? ఇప్పుడు మాత్రం 11 సీట్లకు పడిపోయిన తర్వాత నాగబాబు గారు ఏదో ప్రసంగం చేస్తూ ఒకటి రెండు మాటలు, అవి కూడా మాకు 21 సీట్లకి 21 సీట్లు వచ్చేసినాయి, మమ్మల్ని ఇంకెవడో ఆపేది లేదు అని చెప్పి ధోరణిలో మాట్లాడిన మాటలు కాదు నాగబాబు గారు. ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి వివరిస్తూ ఏదో ఒకటి రెండు మాటలు బయటకు వచ్చినాయి అంతే. ఒక మాట అయితే ఖండించాల్సిందే. వైసీపీ సన్నాసులు అనే మాట అయితే అది తప్పది, అలా మాట్లాడి ఉండకూడదు. అది వైసీపీ వాళ్ళైనా, లేకపోతే జనసేన వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, అవతల పార్టీ వాళ్ళు మన ఏదన్నా క్వశ్చన్ అడుగుతూ ఉంటే మీరు పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉంటే దానికి తగ్గ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పే సమాధానం ఏంటి? టైం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం బలంగా లేదు, దానికి గల కారణం ఏంటి? వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసమే అని చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడడం జరుగుతుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడతలేదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారంలోకి ఎక్కిన తర్వాత కూడా, ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి ఎక్కక ముందు వైసీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చెడుగుడు ఆడుకునేవాడు, ఇష్టం వచ్చినట్టు ఆయన అనేవాడు, రెచ్చగొట్టు వదిలేవారు వైసీపీ వాళ్ళు. వ్యక్తిగత దోషంలో అనేక విమర్శలు చేసేవారు పవన్ కళ్యాణ్ గారిని. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ రోజు నోరు జారలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అధికార మతంతో ఏ రోజు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కానీ మాట్లాడలేదు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కానీ, టీడీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికార మతంతో కానీ, అహంకారంతో కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అహంకారంతో ఏ రోజు సమాధానం చెప్పట్లేదు. విధాన పరంగానే సమాధానం చెప్తున్నారు. కానీ గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా విమర్శలు చేస్తే వ్యక్తిగత దోషణలు చేసేవారు. అంబటి రాంబాబు గారు అప్పుడు కరెక్ట్గా స్పందించుంటే కనుక వైసీపీ పార్టీకి ఈ గతి పట్టి ఉండేది కాదు. ఇప్పుడు జనసేన గురించి ఆలోచించి పాపం ఒక వీడియో చేసి జనసేన గురించి ఇంత కష్టపడుతున్నారు ఆయన. ఏంటో నాకు అర్థం కావట్లేదు. వైసీపీ అప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉన్నారు, వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు నెమ్మకి నీరెత్తనట్టు కూర్చున్నారు. ఇప్పుడు నాగబాబు గారు ఏదో ఒక్క మాట అన్నందుకే అధికారం మతం, అహంకారం వచ్చేసింది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. గతంలో 5 సంవత్సరాల పాటు ఎంతమంది నాయకులు ఏమేమి మాట్లాడారో
అంబటి రాంబాబు గారికి గుర్తులేదా?